వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ఈరోజు 17వ తారీఖు ఏదైతే భద్రకాళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధాన అర్చకులు కానివ్వండి, ప్రత్యేక విశిష్ట అతిథులు, అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధ్వజస్తంభంలో అలానే భక్తులు కానివ్వండి, ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తూ శాస్త్రోతంగా ఇక్కడ నుంచి అయితే మనకి ధ్వజస్తంభాన్ని అయితే ఇంకా మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ ప్రతిష్టాపన చేయనున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొన్న చెప్పినట్టుగా భద్రాచలం కానివ్వండి, భూపాలపల్లి కానివ్వండి, ములుగు నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక కర్రతో ఎప్పటికీ కూడా ఒక 50 సంవత్సరాల వరకు కూడా పాడుగానటువంటి కర్రని చేదలబట్టినటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఒకటే కర్రతో ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం అంతా కూడా క్రెయిన్ పెట్టి లేపి, ఇంత భారీ ఎత్తుది మనుషులతో కుదరదు కాబట్టి క్రెయిన్తో ఇక్కడ వీళ్ళైతే నిర్మాణానికి అయితే ఇది చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఒడ్లతో కానివ్వండి, నవధాన్యాలతో కానివ్వండి, అన్నిటితో కూడా పూజ చేసి ఇక్కడైతే వీళ్ళు ఈ ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠించబోతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తల్లి రావడం జరిగింది. మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఆ భూమి పూజలో ఏదైతే ధ్వజస్తంభం పెడతారో అక్కడ లోపల ఉన్నటువంటి దాంట్లో మనం చూసుకున్నట్టయితే నవధాన్యాలు వేసి ఇక్కడ అందరూ కూడా మొక్కుకోవడం జరుగుతుంది. మనం చూడొచ్చు, ముఖ్య అతిథులు కానివ్వండి, పండితుల మధ్యన వేద మంత్రాల మధ్యలో ఇక్కడైతే పునఃప్రతిష్ఠ అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ధ్వజస్తంభానికి ఏర్పాట్లు పునఃప్రతిష్ఠకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంట్లో నవధాన్యాలు కానివ్వండి, మనకి నాణ్యాలు కానివ్వండి, ఇవన్నీ చేసి కొంచెం ఇక్కడ మనకి అంతా కూడా చేయడం జరిగింది. ఇంకొద్ది క్షణాల్లో, మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడ ధ్వజస్తంభాన్ని అయితే పునఃప్రతిష్ఠించనున్నారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ ప్రతిష్టాపన అంటే ధ్వజస్తంభం అనేది 50 ఏళ్ళకు ఒక్కసారి జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఇలాంటి ఘట్టాన్ని చూడాలని చెప్పి, కల్లారా చూడాలని ఎంతో మంది ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ పునఃప్రతిష్ఠ అయితే జరగనుంది. నమస్తే అండి. చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగే కార్యక్రమంలో నేను ఈవోగా ఇక్కడ ఉండడం అనేది చాలా అదృష్టంగా మరియు సంతోషంగా భావిస్తున్నాను. అంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేడం? ఇది మనకి 50 అడుగుల నారవేప కర్రతోటి ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ట మనకి పుష్పగిరి పీఠాధిపతులు గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ధర్మకర్తలు అదేవిధంగా భక్తులందరి సమక్షంలో ఈరోజు ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మనము టెంట్స్, పండాల్స్, అదేవిధంగా భక్తులకు డ్రింకింగ్ వాటర్, క్యూ లైన్ సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేశాం. అంటే వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్టేనండి? అవునండి, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడాను ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తారు. అలానే అభివృద్ధి పనులు కూడా ముమ్మరం చేస్తున్నారు. మొత్తానికి రూపురేఖలు మారబోతున్నాయి భద్రకాళి అమ్మవారిది. అవును అవును ప్రభుత్వం యొక్క ప్రత్యేక చొరవ, అదేవిధంగా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ధర్మకర్తలు అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు కూడా, అధికారులు అందరూ కూడాను మన భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని డెవలప్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగడం జరుగుతుంది. వచ్చే భక్తులకి ఫైనల్ గా ఏం చెప్తారు? భక్తులందరూ కూడాను అమ్మవారిని క్యూ లైన్లలో దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చెప్పండి, ఇక్కడ ఎలా జరిగింది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, పూజలో ఏమేమి పూజలు చేశారు? భద్రకాళి శరణమ్మ అమ్మవారి శాశ్వత ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము కొద్దిసేపటి క్రితం పూర్తయినది. మహాయంత్రమును పుష్పగిరి పీఠాధిపతుల వారి కరకమలముల చేత పెట్టి ప్రతిష్ఠ చేసి అమ్మవారి యొక్క ధ్వజాన్ని నిలబెట్టడం జరిగినది. ధ్వజస్తంభము నిలబెట్టడం అనంటే శక్తి స్వరూపిణి పరాశక్తిని, లోకానికి అంతా కూడా నేనున్నాను, రాత్రింబవళ్ళు ఈ లోకాన్ని నేను రక్షిస్తాను అని ఈ ధ్వజాన్ని మనం ఆలయంలో అమ్మవారి ప్రత్యక్ష రూపము, ఆలయం బయటకు వచ్చినాక ధ్వజంలోనే మన అమ్మవారు కల్పిస్తుంది. ధ్వజం అంటే సనాతనం యొక్క ధర్మానికి రక్షణ. అమ్మవారు ధ్వజాన్ని చూసి నమస్కరిస్తే అమ్మవారి పాదాలకు నమస్కరించినట్టే. అటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఈనాడు ముగిసినది. కొత్త ప్రతిష్టాపన అనేది ఏమి ఉండదు. ప్రతి 50 సంవత్సరాల వరకు ఈ కర్ర చెక్కు చెదరకుండా ఉంటుంది. 50 సంవత్సరాల తర్వాత ఏదైనా కొంచెం భిన్నమైతే నూతనంగా ఏర్పాటు చేస్తారు. ఇది శాశ్వతంగా ఈ ధ్వజస్తంభము, ఆలయ శిఖరము, ఈ రెండు కూడా అమ్మవారిని దర్శించినట్టే. అంటే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ అదృష్టవంతులు అని చెప్పుకోవాలండి. అంతే కదా, అమ్మవారి ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, ఆలయ శిఖర ప్రతిష్ట, ఈ మూడు కూడా సమానమైన భాగములే. అమ్మవారి కొత్త దేవతామూర్తిని ప్రతిష్ఠించిన, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన పుణ్యం కూడా అందరికీ వస్తుంది. చూసిన వారికి, చేసిన వారికి, విన్నవారికి
భగవంతుడి యొక్క తత్వం యొక్క గొప్పతనమే అది. అమ్మవారి గురించి వింటే చాలు మనకు పుణ్యం వస్తుంది. భద్రకాళి శరణమ్మ. ప్రస్తుతం మనతో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఇక్కడ ధ్వజస్తంభం కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి అనుభూతి. దక్షిణ భారతదేశంలో భద్రకాళి అమ్మవారికి, మన ఓరుగల్లు భద్రకాళికి ఒక చరిత్ర ఉంది, చాలా ప్రసిద్ధిగాంచింది. భక్తుల కోరికలు ఎప్పటికప్పటికి చేసి మన ఓరుగల్లులో ఎలాంటి దుష్టశక్తులు రాకుండా మనకు గ్రామ దేవతగా కాకతీయుల కాలం నుండి కూడా అమ్మవారు మన అందరిపైన దీవెనలు ఉన్నాయి. ఈరోజు ధ్వజస్తంభన చేసుకోవడం చాలా శుభ పరిణామము. అదేవిధంగా వీలైనంత త్వరగా ప్రభుత్వము మరియు అధికారులు కూడా ఈ మాడవీధుల అభివృద్ధి చేసి వెంటనే దీన్ని పూర్తిగా అభివృద్ధి, ఎలాంటి పనులు లేకుండా భక్తులకు ఆటంకం జరగకుండా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు అభివృద్ధి చేయాలని ఇప్పటివరకు అయితే అన్ని కార్యక్రమాలు, అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. ఈఓ గారు, ప్రధాన అర్చకులు శేషయ్య గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏర్పాట్లన్నీ బాగున్నాయి అంటారా? బాగున్నాయి, ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. ధ్వజస్తంభన ప్రతిష్ట అనేది హైందవ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. అది అలానే జరగాలని కోరుకుంటున్నాను.